ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి మంచి తక్కువ రేట్లో ఒక ఛాన్స్ ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మన తమ్బ్లైన్లో చూసినట్టు మరి 150 స్క్వేర్ యార్డు మరి కొత్త హౌస్ వచ్చేసి జస్ట్ 68 lakhs, 150 లక్షల కంటే ఆల్మోస్ట్ ఈ ఏరియాలో అయితే ల్యాండ్ రేట్ కూడా చాలా హెవీగా ఉన్నదని చెప్పుకోవచ్చు. 30 నుంచి 35,000 అయితే ఇక్కడ ఫర్ స్క్వేర్ అయితే రన్ అవుతుంది. మరి ఈ ప్రాపర్టీకి వచ్చేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్, 30 feet రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. మరి ఈ ప్రాపర్టీ డైమెన్షన్ చూసుకుంటే కూడా చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్, 30x45, మరి 30x45 అనేది కూడా చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మనకు బెడ్రూమ్ సైజెస్ కానీ, ఓపెన్ కిచెన్గా కానీ, మరి హాల్ కానీ 400 స్క్వేర్ రావడం వల్ల కూడా హౌస్ అనేది మనకు ఒక 180-200 స్క్వేర్ లాగా అయితే హౌస్ అయితే కనిపించే అవకాశం అయితే ఉంటుంది. మరి సో పార్కింగ్ విషయంలో చూసుకోవచ్చు. పార్కింగ్లో మీకు ఒక 4-wheeler అయితే 2 కూడా మనకి ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు మెయిన్ ఎంట్రెన్స్లో ఏదైతే ఉన్నదో, మెయిన్ ఎంట్రెన్స్లో సింహదారంలో అయితే మనకు ఇండియన్ టేకుడ్తో అయితే సింహదారం అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మెట్ల కింద కూడా వాష్ ఏరియా దీనికి ప్రొవైడ్ అయితే దీనికి చేశారని చెప్పుకోవచ్చు. మెయిన్ ఎంట్రెన్స్లో చూసుకుంటే హాల్ మనకు 4 మూలలు అయితే స్క్వేర్లో ఉంది. 4 మూల స్క్వేర్లు ఉండడం వల్ల ఇక్కడ టీవీ కూడా, మీరు టీవీ యూనిట్ కూడా పెట్టుకుంటే సోఫా సెట్స్ కానీ మరి చైర్స్ కానీ ఇక్కడ వేసుకున్నా కూడా మీకు టీవీ చూడడానికి అయితే మంచి అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వెస్ట్ ఫేసింగ్లో ఉంది. వెస్ట్ ఫేసింగ్లో ఉండడం వల్ల మనకి ఇక్కడ నార్త్ సైడ్ కూడా ఒక డోర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఏదైతే మనకు నార్త్ సైడ్ అయితే మరి ఈశాన్య మూలకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ చూసుకోవచ్చు, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మనకు ఇందులో ఒక కింగ్ సైజ్ బెడ్ వేసుకున్నా కూడా మరి మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా చాలా స్పేసెస్గా అయితే ఉన్నదని చెప్పుకోవచ్చు. వాస్ ప్రకారం మన వెస్ట్ సైడ్ అయితే సింహదారం ఇచ్చారు. మరి ఈస్ట్ సైడ్ కూడా ఒకటి డోరు ఇచ్చి మనకు నార్త్ సైడ్ కూడా డోర్స్ అయితే ఇవ్వడమే జరిగింది. మరి ఈశాన్య మూలకైతే మనకు బోరు, అలాగే మరి సంప్ అయితే ఈశాన్య మూలకైతే దీనికి ప్రొవైడ్ చేశారు. సో హాలు అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ తర్వాత మనం ఏదైతే కిచెన్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు ఓపెన్ కిచెన్ అనేది ట్రెండింగ్ నడుస్తుంది కాబట్టి ఓపెన్ కిచెన్ కూడా ఈ హౌస్కు ఇవ్వడం అయితే జరిగింది. మరి కిచెన్కు పక్కనే వాస్ ప్రకారం పూజ గది కూడా దీనికి సపరేట్గా కట్టే డోర్ పెట్టి అయితే మరి పూజ గది కూడా దీనికైతే ఇవ్వడం అయితే జరిగింది. మరి పూజ గదికి పక్కనే ఓపెన్ కిచెన్లో చూసుకోవచ్చు, చాలా స్పేసెస్గా అవుతుంది. మీకు కిచెన్లో చూడవచ్చు ఎంత మనకు డైమెన్షన్ 30x45 ఉండడం వల్ల ఏంటంటే మనకు కిచెన్ అనేది చాలా ఎక్సలెంట్గా అయితే మరి దీనికి సైజెస్ అయితే వచ్చాయి. మరి ఎంట్రెన్స్లో హాల్లో చూసుకోవచ్చు, ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి కామన్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. మరి మాస్టర్ బెడ్రూమ్లో అయితే మరి అన్ని హౌసెస్ లాగైతే మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ అయితే దీనికి ప్రొవైడ్ చేశారు. బెడ్రూమ్ సైజెస్ చూసుకోవచ్చు. బెడ్రూమ్ సైజెస్ చూసుకుంటే మనకు ఇందులో ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ, మరి ఫాల్ సీలింగ్ విషయంలో, పెయింట్ విషయంలో కానీ, ఎలాంటి మరి వర్క్ విషయంలో బిల్డర్ అయితే గత 15 years నుంచి 20 years మనకు ఎక్స్పీరియన్స్ ఉన్న బిల్డర్ కాబట్టి మరి వర్క్ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా మంచిగా నీట్గా అయితే ఫినిషింగ్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు. మరి ప్రైస్ కూడా మరి బిల్డరు వేరే చోట మరి సేల్స్ అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ తీసుకోవడం వల్ల దీనికి కొంచెం అర్జెంట్ అయితే మనీ అవసరం ఉండడం వల్ల అయితే తక్కువ ప్రైస్కి ఇస్తుందని చెప్పుకోవచ్చు. 150 yards మరి 68 lakhs. మరి లొకేషన్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు తుర్కేంజల్ మున్సిపాలిటీలో తొర్రూరులో వచ్చింది. తొర్రూరులో మనకు తొర్రూరు నుంచి ఇంజాపూర్ కమాన్ నుంచి కూడా మనకు రావడానికి అవకాశం ఉంది. అలాగే మనకు తుర్కేంజల్ ఏదైతే సాగర్ హైవే ఉన్నదో, సాగర్ హైవే నుంచి 2.5 kilometers అయితే డిస్టెన్స్ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎగ్జాక్ట్గా వచ్చేసి మనకు తుర్కేంజల్ ఏదైతే చర్చి కమాన్ ఉన్నదో ఆ కమాన్ నుంచి అయితే 2.5 kilometers ఉంటుంది. మరి ప్రాపర్టీ అయితే మీకు డైరెక్ట్గా మరి ఓనర్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేపిస్తుంది. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి ఇదే విధంగా మీ హైదరాబాద్లో ఓపెన్ ప్లాట్స్ కానీ మరి హౌసెస్ కానీ సేల్కుంటే కూడా అతి తక్కువ ప్రైజ్లో అయితే మనం అయితే ప్రమోషన్ అయితే చేయడానికి అయితే ఉన్నాము. ఇది వచ్చేసి మరి ఓనర్ ప్రాపర్టీ కానీ మీరు దీనిపైన ఎలాంటి కమిషన్స్ కానీ మరి బ్రోకరేజ్ కానీ చెల్లించని అవసరం లేదు. సో మరి ప్రాపర్టీ లొకేషన్ చూసుకున్న మనము నియర్ బై హైడ్రేట్స్ కూడా చూసుకుంటే మనకు ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా జస్ట్ ఒక 4 నుంచి 4.5 kilometers డిస్టెన్స్లో అయితే మనకు ఔటర్ రింగ్ రోడ్ ఉన్నది. మరి తుర్కేంజల్ మున్సిపాలిటీలో ఉంది. 150 గజాలు 68 లక్షలు అంటే మీకు చాలా తక్కువ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. 30 feet రోడ్ అయితే అవైలబుల్లో ఉంది. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కరెంటు కూడా నియర్ బైలో ఉన్నాయి. నియర్ బైలో చూసుకుంటే కూడా మనకు బిల్డింగ్ పైకి చూస్తే కూడా స్కూల్స్, మరి అలాగే హాస్పిటల్స్, ఆన్లైన్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేసి దీనికి అయితే నియర్ బైలో అయితే ఉన్నాయి. మరి తక్కువ బడ్జెట్లో ఓపెన్ ప్లాట్స్ కానీ, ఇండిపెండెంట్ హౌసెస్ కానీ మరి మీకు నచ్చే ప్రాపర్టీ మేము తీసుకోవడానికి ప్రయత్నిస్తాను. అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చ మాత్రం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్ ఈ వీడియో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.